బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మేడ్చల్ జిల్లా కలెక్టరేట్లోని కోఆపరేటివ్ డిపార్ట్మెంట్లో ఏసీపీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అసిస్టెంట్ రిజిస్ట్రార్గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసరాజు ₹1,00,000 లంచం తీసుకుంటుండగా పట్టుబట్టారు. దీంతో జిల్లా కలెక్టరేట్ భవన సముదాయంలోని జిల్లా సహకార అధికారి కార్యాలయానికి అతడిని తరలించి విచారణ చేస్తున్నారు అధికారులు. ఈరోజు మేడ్చల్ మల్కాజ్గిరి కలెక్టర్ ఆఫీస్లో గల ఈ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ ఆఫీస్లో అసిస్టెంట్ రిజిస్ట్రార్ మీద 24th ఆగస్ట్ నాడు ఒక కంప్లైంట్ వచ్చేది. నవభారత్ కోఆపరేటివ్ బ్యాంక్కి మరియు ఫిర్యాదుదారుడికి మధ్యలో కొన్ని డిస్ప్యూట్స్ వచ్చాయి. ఆ డిస్ప్యూట్స్కు ఆర్బిట్రేటర్గా ఇక్కడ ఉన్నటువంటి బొమ్మల శ్రీనివాసరాజు అని చెప్పేసి అసిస్టెంట్ రిజిస్ట్రార్ని ఆర్బిట్రేటర్గా నియమించారు. ఈ ఆర్బిట్రేషన్ కోసం అని చెప్పేసి ఇతను 24th ఆగస్ట్ నాడు ఒక ₹5 lakhs డిమాండ్ చేశాడు. ఆ రోజు కంప్లైంట్ మాకు అప్రోచ్ అయ్యాడు. అయితే ఆ $5 lakhs ఇవ్వలేదు అని చెప్పేసి ఈ దాదాపు ఒక 1 week నుంచి ఫిర్యాదుదారు ఇక్కడ తిరుగుతున్నాడు. తర్వాత 1 lakh మాత్రం ఇవ్వగలుగుతారంటే ఈరోజు 1 lakh తీసుకోవడానికి అతన్ని రమ్మని చెప్పారు. మేము కూడా టీం తీసుకొని వచ్చాము. వచ్చాక కింద పార్కింగ్లో ఈ అక్యూజ్డ్ ఆఫీసర్ సస్పెక్టెడ్ ఆఫీసర్ ఉన్నారు, శ్రీనివాసరాజు గారి కారు ఉంది, స్విఫ్ట్ కారు. ఆ కారు చూపించేసి కిందికి పంపించాడు. $1 lakh ఈ మధ్యలో కేసెస్ ఎక్కువ అవుతున్నాయి, ఏసీబీ కేసెస్ రైడ్స్ అవుతున్నాయి, పట్టుకుంటున్నారని చెప్పేసి కారులో మనీ పెట్టమని చెప్పాడు. ఇక్కడ నుంచే ఈ బాల్కనీ నుంచి నిలబడేసి అతని కీ చైన్ యూజ్ చేసి అన్లాక్ చేశాడు. కంప్లైంట్ అక్కడ కిందికి వెళ్ళేసి మేము కూడా టీం అక్కడ పక్కనే ఉన్నాం, కారు పక్కనే. కారులో ఫ్రంట్లో ఉన్న డిక్కీలో మనీ $1 lakh పెట్టాక మళ్ళీ ఇతను లాక్ చేసుకున్నాడు. ఇక్కడ నుంచే చేసుకున్నాక ఇమీడియట్లీ మేము టీంతో సహా వచ్చేసి ఇతన్ని అరెస్ట్ చేసాం, పట్టుకున్నాము. ఈరోజు మేడ్చల్